ఫ్రేమ్లు పడట్లే రిక్ వీడియోలో చెప్పాలి చాలా ఓ జ్యోత్స్న గట్టిగా రావాలి ఆ భావాన్ని మీకు టైం వేస్ట్ చేస్తాను, ఫాస్ట్ రాయండి. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అనే మళ్ళీ చెప్పండి. సర్ఫరాజ్ కాట్రీ రాస్తున్నారు కాట్రీ సర్ఫరాజ్ ఛాలెంజ్ చేసిన పేరు ఈయన పేరు తప్పే నాకు చెయ్యడి పేరు అలాగే ఇచ్చాను. చెప్పండి అలా చెప్పండి. రావట్లేదా చైతన్య తప్ప అందరూ ఇచ్చారు పేపర్స్. రాసుకోండి ఫాస్ట్ గా. 7 6 5 వర్సెస్ పేర్లు రాయిపోయినా 5 మార్కులు కట్టు. 4 3 2 stop. Hey. అఖిల్ అఖిల్ నువ్వు ఛాలెంజ్ చేయాలి. ఈ అమ్మాయి ఓడిపోదు. ఏంటి సార్ ఒకసారి గట్టి చెప్పండి. అది పైన కావాలి.
ఏమన్నారు వినపడదు సౌండ్ తర్వాత సరే హాసిని, హర్షవర్ధన్, తనుశ్రీ, వైభవ్, హరిత. సో వీళ్ళు హరితకు వచ్చి 20కి 10 మార్క్స్, వైభవ్ 20కి 17 క్లాప్స్. తనుశ్రీ 20కి 18 క్లాప్స్. హర్ష 20కి 10. టాప్ 3 అన్నావు కదా. తనుశ్రీ ఇటు రమ్మ. 1 వైభవ్ 2. సో విన్నర్ ఈస్ తనుశ్రీ. సో క్లాప్స్ కొట్టండమ్మా. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ వెళ్ళిపోండి, మీరు కూర్చోండి. నెక్స్ట్ వచ్చి సో లాలిత్య వర్సెస్ శశాంక్. సో రండమ్మా. సో అది జోస్న కొంచెం చిత్రంలో పట్టుకే కొద్దిగా నాకు అవసరం తప్పదు. సో లాలిత్య వర్సెస్ శశాంక్. వద్దురే పట్టుకోవడం బెస్ట్. అప్పుడు నీకు కూడా మనకు అది కొద్దిగా, అందుకు మైక్ నీకు ఇవ్వాలి. అమ్మా చూడమ్మా, లాలిత్య వర్సెస్ శశాంక్ లో ఎవరు శశాంక్ విన్ అయ్యారు అనుకుంటున్నారు? ఎవరు లాలిత్య? సో ఫస్ట్ శశాంక్ మార్క్ రివీల్ చేస్తున్నాను. శశాంక్ మార్క్స్ ఎంతనా? శశాంక్ వచ్చి 20కి 18.5. లాలిత్యకి వచ్చి 20కి 19. సో లాలిత్య లైట్ గా, చాలా లైట్ గా రాయాలి. రిపీట్ మెచ్చింది అంటే సింగర్ ఎక్కువ అవుతుంది. లైట్ గా, లైట్ మళ్ళీ మొహం పాడు. సో సింగర్ చాలు. ఓకేనా? సో విన్నరమ్మా లాలిత్య. సో క్లాప్ క్లాప్. ఏం కాదు, ఏం కాదు. బొగ్గు ఆ బొగ్గును తీసుకెళ్ళి ఎక్కువ రాయలేదు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ పాలస్వరూప్, చైతన్య. ముగ్గురు రండమ్మా. సో సౌండ్ రాకూడదు. బాలస్వరూప్కి వచ్చి 20కి 19 క్లాప్స్. అశ్విన్కి వచ్చి 20కి 16. చైతన్యకి వచ్చి 20కి 12. సో విన్నర్ ఈస్ బాలా. సో క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఓకేనమ్మా, డన్. 16. సో వెళ్ళండమ్మా. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఎల్ కార్తిక్ వర్సెస్ ఉషా. ఏమన్నా ఉషా, డన్. సౌండ్ వద్దు. ఎల్ కార్తిక్ వర్సెస్ ఉషాలో ఆల్మోస్ట్ అందరూ కార్తిక్ ఓట్ చేస్తారు అనుకోండి. కార్తిక్ వచ్చి 20కి 19. ఉషాకు వచ్చి 20/19.5. సో విన్నర్ ఈస్ ఉషా. తేజ వర్సెస్ రితేష్. రండి. ఓకే, తేజ స్టాప్. తేజ వర్సెస్ రితేష్ లో ఇచ్చామో తల్లి. తేజ వర్సెస్ రితేష్ లో రితేష్ కి వచ్చి 20కి 19.5.
తేజాకి వచ్చి 20కి 8.5. సో విన్నర్ రితేష్. సో విన్నరమ్మా క్లాప్స్ గట్టి కొట్టండి. చూసుకున్నాం చూడకుండా హాఫ్ మార్క్ 18.5 బాబు. ఓకేనా? ఓకే డన్. విన్నర్ ఇస్ రితేష్. క్లాప్స్ క్లాప్స్. ఆ వచ్చిన తర్వాత నాకు ఉత్సాహం వచ్చింది. మీ అబ్బాయి పేపర్ ఇచ్చినప్పుడు నాకు ఉత్సాహం రాలే. డన్. రితేష్ వర్సెస్ శశాంక్. మనకు ఆల్రెడీ వీళ్ళిద్దరిలో ఇప్పుడే అందరూ తెలిసిపోయింది. సో రితేష్ కి వచ్చి 19.5, శశాంక్ వచ్చి 8.5. సో విన్నర్ వచ్చి రితేష్. క్లాప్స్. పెద్ద బిల్లి రాసేసింది కాకి తగిలిందా? టేప్ రాస్తుందా? ఫెవికాల్ ఫెవికాల్ రాసేస్తాను ఫుల్గా. సౌండ్ వస్తుంది, మన సౌండ్ వస్తుంది అది. ఓకే కానీ ఇది చూస్తున్న గ్రీన్ తాకూడదు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎవరమ్మా? అభిలాష్ వర్సెస్ చచ్చిత. ఓకే మా అభిలాష్ వర్సెస్ చచ్చితలో అభిలాష్ కి వచ్చి 20/20. క్లాప్స్. చచ్చితకు వచ్చి 20/19.5. సో విన్నర్ అభిలాష్. రావట్లేదా? చూసుకున్నా అంటే ఓకే 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 నో ప్రాబ్లం. సో విన్నర్ ఈస్ అభిలాష్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎల్ కార్తిక్ వర్సెస్ చచ్చిత. కార్తిక్ వచ్చి 20కి 19, చచ్చితకు వచ్చి 20కి 19.5. సో విన్నర్ చచ్చిత. ఓకేనమ్మా. డన్ వెల్. నెక్స్ట్ ఎవరమ్మా? యశ్వంత్ వర్సెస్ జోష్నా. ఓకే ఓకే కంగారు పడదు. జోష్నా రావాలి దిగా. ఎప్పుడు మైగా అయిపో తెలీదు. నా భయం నాది. ఓకేనమ్మా. ఇప్పుడు చెప్పండి ఎవరు జోష్నా విన్ అవుట్ అనుకుంటున్నారు? ఎవరు భైరవా? సో వీళ్ళిద్దరిలో జోష్నాకు వచ్చి 20కి 19. అట్టో భైరవకు వచ్చి సారీ యశ్వంత్కి వచ్చి 20కి 20/20. బాబు కనబట్టలేదు అనుకుంటా. కాకులు ఎత్తు వెళ్ళిపోయాయంట బాబు. షాడో గర్ల్ అక్కడ షాడో పడుతుందమ్మా. మొహం మీద కొద్ది కనబడట్లేదు. అక్కడ లైట్స్ మొహం మీద పెట్టుకుంటే కొద్ది క్లారిటీ కనబడుతుందేమో. లాస్ట్ టైం బజ్జీలు అన్నావు కదా, ఇప్పుడు మిరకాయ బజ్జీ పెట్టుకో అమ్మ నోట్లో పంచి పెట్టు. ఏంటి తప్పడా ఆడిస్తానా నీకు? నాతో పెట్టుకోకే వెళ్ళిపో కదా ఇంక మాటలు రాకూడదు. ఓకే భైరవ క్లాప్స్ క్లాప్స్. ఓకే అమ్మా డన్. నెక్స్ట్ ఎవరమ్మా? సో ఉషాకి వచ్చి ఉషా విన్నమ్మా. ఉషాకి 19.5, జోష్నాకి 18.5. సో సారీ 19. సో విన్నర్ హాఫ్ మార్క్ తో ఉషా. క్లాప్స్. అఖిల్ వర్సెస్ ఉషా. అఖిల్ వర్సెస్ ఉషా. అఖిల్ వర్సెస్ ఉషా. అయితే లాస్ట్ లాస్ట్ అఖిల్ వర్సెస్ ఉషా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రైవల్రీ నాకు. ఓకేనా అమ్మా? తెలుసు అమ్మా. అఖిల్ వర్సెస్ ఉషాలో పాపం అఖిల్ చాలా అంటే చాలా ప్రయత్నించాడు. బట్
ఉషాకి వచ్చి 20కి 19.5, అఖిల్కి వచ్చి 20కి కాదు, ఇంకొకటి నా మార్క్. నేను 3 ఆప్షన్స్ చెప్తాను, ఏ మార్క్స్ చెప్పాలి. 18 క్లాస్ ఎంతమంది 18 మార్క్స్ వచ్చాయి? ఎంతమంది? 18/19. ఈ మూడిట్లో ఒకటి ఉంది అడిగి. 18.5 ఎంతమంది? సో అఖిల్కి వచ్చి 18.5, విన్నర్ వచ్చి ఉషా కాదు, అఖిల్కి వచ్చి 20/20. చూద్దా ఏం చూస్తా, నాతో ప్రతి మారి మసైపోతా. జాగ్రత్త, ఎప్పుడు అఖిల్తో పెట్టుకోకు. నా పేరు నాగరాజ్ గారు అఖిల్ కుమార్. నా పేరు నాగరాజ్ గారు అఖిల్ కుమార్. నాతో పట్టుకుంటే మారి మసైపోతా. జాగ్రత్త. ఏం లేదు, డొల్లు అంతా డొల్లు. పొద్దున్న నీ ఫోటో చూస్తానులే మొత్తం. పొద్దున్న నీ ఫోటో చూస్తానంటే 10 అయిపోయాయి. థ్యాంక్ యూ. ఓకే, మా అఖిల్ రాసిన పేపర్ లో ఒక్కసారి చూడండి. వాడి దగ్గర 18 రాశాడు యూనిక్స్ రాశాడు, 18 రాశాడు. వాడికి ఎంత మరి పౌరుషం వచ్చిందో, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాయలేదు, అలా దించాడు. ఓకేనమ్మా? సో గట్టిగా ఉన్నమ్మా, క్లాప్స్ గట్టిగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? అఖిల్ వర్సెస్ పార్దు. మా అఖిల్ మార్క్స్ మీకు ఎలాగో తెలుసు, ఇంకా థ్యాంక్స్ పడవద్దు. ఓకేనమ్మా? అఖిల్కి వచ్చి మీకు ఎలాగో తెలుసు 20/20. సో అఖిల్కి పార్దు కూడా ఒక ఛాలెంజ్ ఉన్నాడమ్మా. సో పార్దుకి వచ్చి 20కి 19.5. సో అఖిల్ ఏదో చూద్దాం అంటున్నా. ఏది చూస్తావరా పార్దు? గెలిచేది ఎలాగో నేనే కదరా, నిన్నే చెప్పాను రా, నేనే గెలుస్తాను రా అని. ఎప్పుడు అన్యాయం ఇది అనవసరంగా ఓడిపోయావు. ఇంకా మాటలు రావట్లేదా? మాటలని మౌనేదే అంతేనా? అట్లా మౌనేనే అంతే కదా? చెప్పు, తలుపుతుందా? అంతే కదా? నో ప్రాబ్లం. అమ్మా శనకేం తక్కువ మార్క్ 9.5 వచ్చాయి. క్లాప్స్ కొట్టండి. అమ్మా వినండి, ఈ అబ్బాయి కూడా 20కి 14 రాశాడు. కాకపోతే రైవల్రీలోని వీడు 14 కంటే ఎక్కువ రాశాడు, కాబట్టి మరి వీడికి ఇవ్వాలి. ఓకేనమ్మా? అందుకు ఓకేనా? నా దృష్టిలో అఖిల్తో పోటీ కాకుండా ఎవరితో పోటీ కోసం 20/20 కింద లెక్క. సో క్లాప్స్ కొట్టినాం అఖిల్, పార్దుకి క్లాప్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ వెళ్ళండమ్మా. జోష్ట మార్క్స్ మీకు ఎలాగో తెలుసు, 20కి 19. తక్షకు వచ్చి 20కి 16. సో విన్నర్ జోష్న. కలర్ కన్నాను రా, బాగా కన్నాను. చూసావా నా మార్క్స్ 19, నువ్వు ఎక్కడ ఉన్నా 16. కలర్ కన్నావు కదా, టెన్సెస్ ఆర్టికల్స్ అన్ని కలర్ కన్నాను. భలే ఉంది. అందులోని స్వాతక సాయని అందరూ వచ్చారు. అందరిలో టాపిక్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు కలర్ కనకుండా చాటగా వెళ్ళి పడుకున్నావు. కళల్లో కూడా నేను చదువును కన్నాను. చూసావా, అది నా గ్రేట్నెస్. ఓకే విన్నర్ జోష్న. క్లాప్స్ కొట్టినాం. ఫేస్ వర్సెస్ ఉషా. బేరా మా ఇద్దరికి 9.5 వచ్చింది. ఉషా యూనిక్ థింగ్స్ 14 రాసింది. వీడు యూనిక్ థింగ్స్ వచ్చి 10 రాశాడు. సరే 10 రాశాడు. అందుకని ఇందాక వీడి పోటీలో వీడు ఎక్కువ కాబట్టి 9.5 వచ్చింది. సో వీళ్ళిద్దరు కంపారిజన్ చేస్తే 9.5 వచ్చిన విన్నర్ ఇస్ ఉషా. ఓకేనమ్మా? సో క్లాప్స్ కొడండి. అది చెప్పు, నడుతున్నా. అది నువ్వు, నేను కాదు. నడుతున్నా కదా, నేనే కాదమ్మా, నువ్వు. తెచ్చుకున్నావు కదా పెయింట్ నిండా మార్కులు. అది నువ్వు, నేను కాదు. ఏంటి అది నువ్వు. ఇద్దరికి అమ్మగారు దైంటాం ఇద్దరికి.
కూర్చోండి కూర్చోండి అమ్మా. ఇద్దరు వెళ్ళొచ్చు క్లాప్స్ క్లాప్స్. స్టాప్. రే సైలెన్స్ కొంచెం అమ్మా. అవినాష్ వర్సెస్ హర్షలో హర్షకు వచ్చి 20కి 17, అవినాష్ కి వచ్చి 20 అవుట్ ఆఫ్ 20. క్లాప్స్. ఓకే గో. నెక్స్ట్ చర్చిత మార్క్స్ 20కి 19 ఆఫ్. నిఖిల్ కి వచ్చి 20కి 19. సో విన్నర్ చర్చిత. ఓకే గో. వెళ్ళనమ్మా. డన్. దివ్య వర్సెస్ యోష్ట. రండమ్మా. మా దివ్య వర్సెస్ యోష్టలోని దివ్య ఓకేనమ్మా. దివ్య వర్సెస్ యోష్టలోని అందరు దివ్య గట్టి క్లాప్స్ కొట్టండి. ఎందుకో చెప్తాను. తను ఛాలెంజ్ చేసింది, ఛాలెంజ్ ప్రకారంగా 20 అవుట్ ఆఫ్ 20. క్లాప్స్. యోస్త కూడా 20 అవుట్ ఆఫ్ 20. క్లాప్స్. సో బోత్ ఆర్ విన్నర్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ అయిపోయిందా? సో విధమ్మా రిజల్ట్స్. అవినాష్ వర్సెస్ అభిలాష్. మా ఇద్దరికి ఒకరిని మార్క్ చేస్తే ముద్దులు పెట్టుకోవాలి. అవును కదా? హగ్. మా ఇటైతాను. సరే అభిలాష్ వర్సెస్ తేజ. రామ్మా. నువ్వేం అలా కదా వదిలే. సో అభిలాష్ వర్సెస్ తేజకు వచ్చి 20కి 8 ఆఫ్. అభిలాష్ వచ్చి 20 అవుట్ ఆఫ్ 20. అక్కడ 20 అక్కడ 8 అక్కడ. ఓకే ఓకే. అసలు సో విన్నర్ అభిలాష్. అభిలాష్ ఉండు. మా అభిలాష్ వర్సెస్ అవినాష్. బ్రదర్స్ లో 18 ఆఫ్. మా అవినాష్ 20 అవుట్ ఆఫ్ 20, అభిలాష్ 20 అవుట్ ఆఫ్ 20. సో బోత్ ఆర్ విన్నర్స్. అది చేసుకోండి ఇద్దరు. చేసుకోండి మరి. వెరీ గుడ్. క్లాస్ దాదా అమ్మా. అది చేసుకోండి అది చేసుకోండి. అది చేసుకోండి. సరే ఓకే. బాగా చేసుకోండి. అది చేసుకోండి. ఉండాలి. నా మైక్ సపోర్ట్ లేదు ఇక్కడ. స్టార్ట్. అది చేసుకో. అలా ఉండదు. మనం క్లాస్ కూడా క్లాస్ యాక్షన్ ముందు కిస్. ఓకేనమ్మా. సో రిజల్ట్స్ అందరూ డిక్లేర్ చేస్తాను. 20 అవుట్ ఆఫ్ 20 ఎంతమందికి వచ్చి నిల్చోండి అమ్మ ఒకసారి. వెరీ గుడ్. వాళ్ళందరికీ రండి. భార్గవ అని అదే స్నాప్ అలా క్లిక్ చేసేమ్మా. డన్నమ్మా. ఓకేనమ్మా. డన్. బయటలో కూడా ఫీల్ అయిపోతున్నాడు అమ్మా. సో వీళ్ళందరికీ 20 అవుట్ ఆఫ్ 20. గట్టి కొట్టండి. క్లాప్స్ గట్టి కొట్టండి. వెరీ గుడ్. మీరు రండమ్మా. 20 అవుట్ ఆఫ్ 19 ఆఫ్ రావాలి. సో ఇదమ్మా. సో ఫైనల్ గా ఈ రోజుకి నా దృష్టిలో నేను సాటిస్ఫై అయిన మార్కులు ఎవరికంటే అఖిల్. స్టాండ్ అప్. గట్టి కూడా క్లాప్స్ అందరూ కొట్టాలి. అఖిల్ పడగొట్టు. కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. చెప్పాలి చెప్పాలి. సరే అయితే చెప్పాలి. చెప్పు. సరే ఒప్పుకో. నేను చెప్పండి. వాళ్ళందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. చెప్పండి. టైం అయిపోతుంది ఛార్జింగ్. పర్లేదు పర్లేదు. తను ఏం ఫీల్ తను ఏం తట్టుకోగలదు. చెప్పండి. 1 minute చెప్పాలి.
చెప్ప పెట్టుకోండి. సరే పర్లేదు, మీరు కష్టపడి రాస్తున్నారు, అందరూ వెయిట్ చేస్తారు దానికోసం. వాళ్ళందరూ మాట ఇచ్చాను ఫిట్ రాస్తారని. ప్లీజ్ 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 కొంచెం చిన్న డైలాగ్ ఇంకా నా పేరు ఉషా మీకోసమే పిలుస్తున్నాడు. దా మరి ఉషా నేను గెలుస్తాడు. అఖిల్ ఛాలెంజ్ విన్నర్. ఇంకా నా పేరు సర్పరాజ్ కాటరే కాదు, నాగరాజ్ కాదు, కాటరాజ్ కాదు. నా పేరు అఖిల్ కుమార్. ఇంకా ముందు బైపీసీ అని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నువ్వన్నా కలపాలి. దాని తర్వాత నా పక్కన ఉన్న అప్ప నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడండి. ఎంత అయిపోతున్నాయి ఎందుకు ఒక్క హాఫ్ మార్క్ నెక్స్ట్ టైం కూడా చేపిస్తా. ఇంకో హాఫ్ మార్క్ తెస్తాను చూడు. ఒక్క హాఫ్ మార్క్ అనిపించిందా? ఫ్యూచర్ చూస్తాను, పొద్దున్న నీ ఫ్యూచర్ చూస్తాలే. చాలా మంది ఉంది నీ ఫ్యూచర్ చూసి మాట్లాడాను. నెక్స్ట్ ఎగ్జామ్ నీట్ తెలుగు నేనే చెప్తానులే. చూద్దాంలే, చూద్దాం. గెలిచేది అనుకో నేనే. ఒక్క హాఫ్ మార్క్ అనిపిస్తున్నా. నేను హాఫ్ మార్క్ గెలుస్తా, నువ్వు హాఫ్ మార్క్ అలా బాబు. అందరికి నేను హాఫ్ మార్క్ తో గెలుస్తా. కాకపోతే హాఫ్ మార్క్ నీది ఎలా కింద పడితే ఇప్పుడు 20 ఎంత 99 ఎంత చూసుకో. ఓకే అమ్మా విన్నర్. సో ఏ విన్నర్ డన్. ఓకే.